దేవుడు, ఇది జీవాత్మ. రెండు కలిపితే ఇద్దరికి కలిపి దేవుని మొక్కేది పరమాత్మ. ఇది ఆత్మ అని, ఇది జీవాత్మ అని. మనం రెండు కలిపి దేవుని మొక్కలు. అంటే నువ్వే మాకంతా అన్ని విధాలుగా నువ్వు నేను స్వామి. అట్లే మొక్కేది ఇట్లా. అంటే ఈడ ఆత్మ ఇక్కడ ఒకటి ఉంటుంది మనకి ఆత్మ అని. అది మనం నిద్రపోతుంటే కూడా అది మేల్కొంటుంది. దానికి మనము ఆర్తి ఇచ్చినప్పుడు ఇట్లా మొక్కోవాలి. ఎట్లా మొక్కుంటాయా అంతే, అట్లే చేయాల్సింది, అట్లే మొక్కాల్సింది. ఇక్కడే ఉంటుంది కాబట్టి దానికే మొక్కలు. అదే చెప్తాను అనమాట. ఇంట్లోకి మంచిది మొక్కుంటే మనకు తిరుపూరం ఆర్తి ఇచ్చినప్పుడు టెన్లు తీసుకుంటే టెన్లు చూపు మంచిది. మన దేవునికి ఇది అవుతుంది. మనకు మునేసుకోడు. మన ఇంట్లో చూడండి కదా ఎల్లమ్మ, దగ్గర బాగులమ్మ. ఆయమ్మ హృదయంలో ఆయమ్మ పెద్దది అందరికన్నా ముందర. ఆయమ్మని జమదగ్ని మహామని ఆయమ్మ భర్త ఏదో దీన్ని ఇంకా కొత్త ఒక కథలో అప్పుడు తలకాయలంతాను ఈ ఊర్లో పడిపోయి అందరు గ్రామ దేవతలు. అన్ని ఊర్లో ఆయమే, గంగమ్మ, మారమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, మంగళం, ఎంతమంది అన్నా ఉండి రేణుకా దేవుడికి అంటే రేణుకా ఎల్లమ్మ. మనలో వచ్చి జోగులు వెళ్ళమ్మ అంటే ఏమో అక్కడ బిచ్చిమెత్తుకోండి అంట. బిచ్చిమెత్తుకోవడానికి బిచ్చిమంటే జోలి వేసుకొని బిచ్చిమెత్తుకొని ఇంట్లో చూసుకోవడానికి జోగులు వెళ్ళమ్మ అని అక్కడ మనోళ్ళు పూజిస్తారు. అందుకే మనకు జోగులు వెళ్ళమ్మ అని ఆయమ్మ పెట్టినాం. అక్కడ ఆయమ్మకు ఇక్కడ వీనికి వేసుకునేది. కాబట్టి మనము ఎవరికి మొక్కినా ఎవరికి మొక్కపోయినా మనం వెలువేల దేవునికి మనము ఫస్ట్ మొక్కాల. అంటే ఆయమ్మకు వీళ్ళిద్దరికి మొక్కాల. మునేశ్వరునికి, మునేశ్వర స్వామికి, ఎల్లమ్మకు. తర్వాత ఇంకెంత దేవుళ్ళు ఉన్నామని మన నెక్స్ట్ మనం వెళ్తున్న మొక్కు దేవతల రూపం. మనకు ఈ జాగాలని మనకు అన్ని విధాలుగా కాపాడేది ఎప్పుడన్నా కానీ అట్లా ఉంటుంది రా.